మీ అందరినీ ఉద్దేశించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓకే మా తమ్ముళ్ళు ఇస్తారులే, వాటర్ ఇస్తారు మా వాళ్ళు ఇస్తారు, వాటర్ ఇస్తారు. అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, సిఆర్డీఏ కమిషనర్ గౌరవనీయులు భాస్కర్ గారు, అమరావతి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి లక్ష్మీపార్సారథి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరి సోదరులందరికీ, అదే మాదిరిగా పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక చరిత్ర తిరగరాయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు మీ నమ్మకం ఎంతంటే, ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ఆ రోజు నేను ఒక అమరావతి, ఒక రాజధాని, అప్పుడు పేరు కూడా లేదు, కొత్త రాష్ట్రం, అనేక సమస్యలున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, 16% లోటు బడ్జెట్తో ప్రారంభించాం, కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకపోతే ఈ ఆఫీస్ ఉంటే ఈ ఆఫీసునే సెక్రటరియట్గా కన్వర్ట్ చేసుకుని పని ప్రారంభించాం. హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులు రావాలంటే తాత్కాలికంగా అక్కడుంటే 10 ఏళ్లు ఉండడానికి అవకాశం ఉన్నా హైదరాబాద్ నుంచి పరిపాలిస్తే శాశ్వతంగా ఈ ప్రాంతం అభివృద్ధి కాదనే ఆలోచనతో 2 ఏళ్లలోనే ఇక్కడికి రావాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ రోజు నేను ఒక పిలిపిచ్చాను. డబ్బులు లేవు, ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను మొట్టమొదటిసారిగా ఆలోచించినప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ 2 నగరాలు ఉండేటివి. ఒక నగరం నిజాం డెవలప్ చేశారు, రెండో నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. అలాంటి సమయంలో నేను 3వ నగరానికి శ్రీకారం చుట్టినప్పుడు అక్కడుండే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో సిటీ కట్టడానికి ప్రారంభించాను. అదే ఈనాటి సైబరాబాద్. ఆ రోజు మీరు చూస్తే రాళ్ళు రెప్పలు, ఎక్కడ కూడా పోయే ప్లేస్ కూడా లేదు. ఎక్కడన్నా రోడ్లేక అక్కడికి పోవాలంటే జీపులు తప్ప ఏమీ పోయేటి కాదు. అలాంటి నగరాన్ని ఒక సుందరమైన నగరంగా 25 సంవత్సరాల్లో తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలో నెంబర్ 1 సిటీ అది. ఎవరైనా ఉండాలంటే ఇష్టపడే నగరంగా తయారు చేశాం. ఒక ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడే లక్ష్మీపార్సారథి గారిని ఒకరోజు పిలిచాను. ఆవిడ ఆ రోజు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఉన్నారు. మా చైర్మన్ కూడా పిలిచాను, నువ్వు ఎక్కువ రాజకీయం చేయొద్దు, ఇక్కడ ఆవిడ అభివృద్ధి చేస్తుందని ఒక హైదరాబాద్ మ్యాప్ తీసుకొని ఒక రింగ్ వేశాను. పోయి ఫీల్డ్లో స్టడీ చేసుకొని రమ్మన్నాను. స్టడీ చేసుకొని వచ్చింది. వస్తానే ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే రఫ్గా 160 వస్తుందంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, పని ప్రారంభిస్తామని చెప్పి
ఆ రోజు ఎవ్వరూ ఊహించిన రోజుల్లో 8 లేన్ రోడ్. 8 లేన్ అంటే కూడా అర్థమయ్యేది కాదు. 8 వరుసలంటే అందరికీ ఆశ్చర్యం. ఎక్కడా దేశంలో లేవు ఇలాంటివి. పక్కనే సర్వీస్ రోడ్ కూడా పెట్టాం. దీనికి పక్కనే మెట్రో కూడా కనెక్ట్ చేశాం. ఇవన్నీ కనెక్ట్ చేసి బెస్ట్ రోడ్డు రూపకల్పన చేసి ఈరోజు అయితే చాలా మంది అన్నారు, నేను 5,000 ఎకరాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇస్తానంటే అందరూ కూడా నన్ను విమర్శించారు. 5,000 ఎకరాలు కావాలన్నా 100 ఎకరాలు సరిపోతుంది, 200 ఎకరాలు సరిపోతుందంటే కాదు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా, మీరు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారు, నేను రాబోయే 100 సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నానని ఆ రోజు నిర్ణయం చేశా. ఈరోజు నిన్న వచ్చి చెప్తున్నారు, మీరు ఇచ్చిన 5,000 ఎకరాలు కూడా అయిపోయింది, ల్యాండ్ కూడా లేదు. ఈరోజు అక్కడ చూస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మీరు చూస్తే జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ 15-16% ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల వస్తూ ఉంది. ఇది చాలా మందికి ఆర్థిక వ్యవస్థ అర్థం కాదు. చాలా మంది అంటూ ఉంటారు, ఏది చేసినా అడ్డంకులు చేయడం, విధ్వంసం చేయడం అలవాటైపోయి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంగా నేనుండే రైతులందరినీ, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ రోజు నేను చూశాను, ఒక పిలుపిచ్చాను. ఆ పిలిపిస్తే 34,241